సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు శివారులో ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం అవుతూ ఉంది. ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని, దానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 4 ఇథనాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దిల్వాల్పూర్లో ప్రజల చైతన్యంతో ఫ్యాక్టరీని రద్దు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ వల్ల 8 మంది చచ్చిపోయారు. ప్రజలంతా కూడా అనేక వ్యాధుల పాలవుతున్నారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీ వస్తే 1-2 సంవత్సరాల తర్వాత ప్రజలకు చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సరు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చి అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్ పాలవుతారు. అదేవిధంగా భూమి కాలుష్యమై పంటలు పండకుండా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంది. రాయపాడు, కోటపాడు, చెట్టుగూడెం, అన్నారగూడెం, అప్పన్నగూడెం, అదేవిధంగా సర్వారం, కూడెల్లి తదితర తండాలు మొత్తం కూడా సుమారు 10,000 జనాభా బతకడానికి అవకాశం లేకుండా పోతుంది. వీళ్ళంతా రోగాల బారిన పడి విలువైన జీవితాలను కోల్పోతూ ఉన్నారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోకుండా కొన్ని రాజకీయ పార్టీలు ఇథనాయిల్ ఫ్యాక్టరీ కోసము అమ్ముడుపోయి ప్రజల నిలబడిన ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇథనాయిల్ ఫ్యాక్టరీ కాదు, అది ఇథనాల ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని లేవనెత్తాయి. ప్రజలారా గమనించండి, అది ఇథనాయిల్ ఫ్యాక్టరీ మాత్రమే. ఆ ఫ్యాక్టరీ కనుక నిర్మాణం అయితే 10,000 మంది జనాభా చుట్టూ ఉన్న గ్రామాలు మొత్తం 10 కిలోమీటర్ల వరకు నీటి కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది, భూమి కాలుష్యం అవుతుంది, జంతువులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి త్వరలో మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామాలను సందర్శించి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలందరినీ కదిలించి ఇథనాయిల్ ఫ్యాక్టరీ రద్దు అయ్యేంత వరకు మా పోరాటం ఆపేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.